యేసుక్రీస్తు ప్రభువారిని జ్ఞానం దర్శించాలి. జ్ఞానంలో దేవుడు అర్థం కాలేదు, కానీ అజ్ఞానమైనటువంటి గొర్రెల కాపులకు దేవుడు అర్థమయ్యాడు. ఎంతమందికి అర్థమైంది మాట? జ్ఞానంలో దేవుడు అర్థం కాలేదు, కానీ గొర్రెలు కాసేటటువంటి గొర్రెల కాపులకు దేవుడు అర్థమయ్యాడు. ఆయన ఎంత గొప్పవాడు అని. అందులో వాళ్ళు ఏం చేస్తారు? గొర్రెల కాపులేమో యేసు ప్రభు దగ్గరకు వచ్చి చక్కగా వారు ఆరాధించి వెళ్తారు. అదే జ్ఞానం అయితేనేమో ఎటుకోవాలో దిక్కుతోనే పరిస్థితిలో ఉంటారు. నక్షత్రాన్ని చూసి రావాలని తెలియదెవరు? జ్ఞానం. జ్ఞానం ఉంటేనేమో జ్ఞానం ఉంటే రూట్స్ డైవర్ట్ చేస్తారు. అదే జ్ఞానం లేకుండా దేవా అంతా నువ్వే అనుకుంటే డైరెక్ట్ దేవుడి దగ్గరికి వెళ్తున్నాం. ఎంతమందికి అర్థమైందో? దేవా నా జ్ఞానం లేకుండా చేసుకోమంటా, నా జ్ఞానం ఎవరికైనా లేకపోమంటావా? ఎస్, అవసరమైన జ్ఞానం కావాలి. కరెక్ట్, అవసరమైన జ్ఞానం ఖచ్చితంగా అవసరం. రైట్. ఇక్కడ యేసు ప్రభువు ఏమేమి విషయం చెప్పండి? మొదటిది పుట్టుక, బాల్యం, వంశావళి, ఆయన పుట్టడము, జ్ఞానం యేసు దర్శించడం, ఐగుప్తుకు పారిపోయి నజరేతులో తిరిగి రావడం. యేసు ప్రభువు ఎక్కడ పెరిగారు? నజరేతులో. పుట్టింది ఎక్కడ? బెత్లెహేములో. బెత్లెహేములో పుట్టి పెరగడం మాత్రం నజరేతులో పెరిగాడు. రైట్. సో ఇది యేసు ప్రభువు గురించినటువంటి జన్మకు సంబంధించిన కొన్ని విషయాలు. నెక్స్ట్ చూద్దాం. యేసు క్రీస్తు ప్రభువు వారి పరిచర్య ప్రారంభం. ఏ అధ్యాయంలో పడుతున్నట్టు? ఏ అధ్యాయం? 3వ అధ్యాయం 1 నుంచి 4 వచనాలు. ఇందులో బాప్తిసం ఇచ్చే యోహాను. ఎంత తెలుసు బాప్తిసం ఇచ్చే యోహాను? మన ఊళ్ళో ఉన్న యోహాను గారు కాదు, మన సంఘంలో ఉన్న యోహాను గారు కాదు. బాప్తిసం ఇచ్చే యోహాను. ఓకే, రైట్. బాప్తిసం ఇచ్చే యోహాను ఎవరైనా ఏం తింటాడు? ఎలా ఉంటాడు? నాలా ఉంటాడు. ఎలా ఉంటాడు యోహాను? తోలు గట్టి కట్టుకొని ఆయన ఆహారం ఏంటి? మిడతలు తింటాడు. భర్తలు కూడా కొట్టలేని స్త్రీలు సమాజంలో మిడతలకు మాత్రం భయపడతారు. అవునా? కాక్రోచ్. ఎంతమంది కాక్రోచ్ అంటే చాలా చాలా ఇష్టం. కాక్రోచ్ ని ఫ్రై చేసుకొని నేను తింటాను అన్నవాళ్ళు ఐ థింక్ నో తినరు కదా. అలాంటి ఆ కాక్రోచెస్ ని ఏం చేస్తున్నా ఆయన ఫుడ్ అన్నది. ఇంకేం తింటాడు? అడిగి తేనె. ఎంతమంది తేనె అంటే ఇష్టం? తేనె అంటే ఎంతమందికి ఇష్టం? వెరీ గుడ్. చదువు. మీకు తేనె తెలుసా? తేనె ఎలా ఉంటుంది? చేదుగా, చేదు ఉంటుంది కదా, తీయగా. వెరీ గుడ్. సో తేనె, అలాంటి తేనె, మిడత ఈయన ఆహారం. ఇటువంటి యోహాను గురించి ఆ అధ్యాయంలో మాట్లాడితే నెక్స్ట్ చూద్దాం. యేసు బాప్తిస్మము. యేసు క్రీస్తు ప్రభువు బాప్తిస్మం తీసుకున్నాడా లేదా? తీసుకుంటే ఎందుకు తీసుకున్నాడు? తీసుకోకపోతే ఎందుకు తీసుకోలేదు? ఆయనే దేవుడు కదా. దేవుడు ఎక్కడైనా బాప్తిస్మం తీసుకుంటాడా? మీ అందరి నోటి చూస్తున్న మాటలు మాత్రమే అర్థం చేసుకోగలను. మనకు మాదిరి చూపడం కొరకు అంటారు. కరెక్ట్ కదా? వెరీ గుడ్. మరి మాదిరి చూపించినటువంటి యేసు ప్రభువు వారి కంటే గొప్ప వాళ్ళమా బాప్తిస్మం తీసుకున్న వాళ్ళకు? ఎవరో తీసుకోవాలి. ఒకవేళ ప్రేమతో మీ అందరికీ మనవి, ప్లీజ్ మీ అందరికీ మనం ఏంటంటే, ఒకవేళ మీరు బాప్తిస్మం తీసుకోకపోతే ఇమ్మీడియట్గా, అర్జెంటుగా, సమయం లేదు మిత్రమా, తొందరగా బాప్తిస్మం తీసుకోండి. అది గాడ్స్ కమాండ్మెంట్. ఇట్స్ నాట్ అండ్ ఆప్షనల్ థింగ్, ఇట్స్ కంపల్సరీ. ఓకే, యేసు ప్రభువును నమ్మినటువంటి ప్రతి ఒక్కరు, ఒకవేళ మీ జీవితంలో యేసు ప్రభు కాకుండా ఇంకొకరిని కూడా దేవుడుగా కలుగున్నామంటే దట్స్ అప్ టు యు, నీకు వదిలేస్తున్నాను. కానీ యేసు ప్రభువే దేవుడు అని చెప్పేసి కనిపిస్తే డోంట్ బి నెగ్లెక్ట్. అస్సలు నెగ్లెక్ట్ చేయొద్దు. ఇది దేవుని కమాండ్మెంట్ అని తెలిసిన తర్వాత, దేవుని ఆజ్ఞని తెలిసిన తర్వాత నువ్వు దాన్ని నిర్లక్ష్యం చేస్తే అదేటువంటి రోజు ఇది కాదు. కొంతమంది నాతో చెప్పినటువంటి కొన్ని విషయాలు నేను జ్ఞాపకం చేస్తాను. నేను స్వార్థలో ఉన్నప్పుడు, గ్రామాల్లో స్వార్థ వెళ్తున్నప్పుడు, అన్న బాప్తిస్మం తీసుకోకపోతే ఏమవుతుందన్నా, లాస్ట్ మూమెంట్ లో ఎవరు క్షమించు ఆమె అంటారు, తనలోకి వెళ్ళిపోతారు. ఏదన్నా లాస్ట్ మూమెంట్ లో దేవా
నన్ను క్షమించు, నేను పరలోకం వచ్చేస్తానని చెప్పేసి వెళ్ళిపోతారు కదా. అంటే యేసు ప్రభువు చెప్పిన మాటలు, చూపించిన మార్గాలు, లేకపోతే ఆయన మాదిరి అంతా కూడా వృధా. అవునా? లాస్ట్ వాళ్ళు ఏమంటారు, నేను పాపిని రక్షించు. దొంగ తీయబడినటువంటి అవకాశం నీకు లేకపోవచ్చు మిత్రమా. అవునా? దొంగకు అవకాశం ఉంది. ఏమని? నేను పాపిని అని ఒప్పుకోగలిగే అవకాశం ఉంది. బాప్తిసం తీసుకునే అవకాశం అక్కడ లేదు. ఎందుకంటే పైన ఉన్నాడు, సేవలో ఉన్నాడు, దేవాడుతున్నాడు. కిందికి దిగడానికి అవకాశం లేదు, నీలో ఉండడానికి అవకాశం లేదు. అటువంటి పరిస్థితుల మధ్యలో అది ఆప్షనల్ గా దేవుడు తనతో పాటుగా నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉంటారు. అలా ఏం మాట్లాడతాడు? నువ్వు మాట్లాడాలి. ఈ సౌండింగ్ ఏమో ఒకసారి నువ్వు గమనించు. మార్నింగ్ చూద్దా కొంచెం టేక్ కేర్. సో ఇక్కడ అవకాశం ఉండి తీసుకోకపోవడం ఒకటైతే, అవకాశం ఉండి తీసుకోకపోవడం అనేది మనకు తప్పాలి. ఈరోజు ప్రేమతో మీ అందరినీ మనం చేస్తున్నాను. యేసు ప్రభు దేవుడు అంటే చాలా మంది అనుకుంటున్నారు సమాజంలో. డోంట్ ఫీల్ బ్యాడ్, ఏమనుకోవద్దు. నేను ఈ పదాలు చెప్తున్నాను. ఆయన మానవాళిలో దేవుడు. యేసు ప్రభు ఎవరంటే ఆయన అమెరికా వాళ్ళ దేవుడు. ఏమనుకో దయచేసి ముందే చెప్తున్నాను. నేను ఒక లంబాడి, నేను యేసు ప్రభు దేవుడు నమ్ముకున్నాను. ఇంత ధైర్యంగా నేను ఖండిస్తున్నాను. నా చర్చ్ మీద 3 సంవత్సరాల కింద దాడి జరిగింది. ఓ 25-30 మంది వచ్చేసి నన్ను గల్లా పట్టుకొని బయటకు తీసుకుని వచ్చారు. రోడ్డు మీద నిలబెట్టారు. అందరూ రౌండ్ చేశారు, కొట్టడానికి రెడీ అయిపోయారు. మా సంఘస్థులందరూ కూడా వచ్చి వాళ్ళతో మాట్లాడారు. ఆ రోజు వాళ్ళు చెప్పిన మాట ఏమో తెలుసా? అరే మీకు తెలుగే శక్తిగా మాట్లాడడానికి రాదు, లంబాడి సార్ మీకు ఎందుకురా యేసు ప్రభు అన్నారు. ఆ మాట కూడా రికార్డ్ అయ్యారు. మా పిల్లలు ఎవరు తెలియని వాళ్ళు రికార్డ్ చేశారు. ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేస్తే, ఎస్సీ ఎస్టీ కేసు కింద అట్రాసిటీ కేసు ఫైల్ చేస్తే వచ్చి క్షమాపణ అడిగి, సారీ ఇంకొకసారి మీ చర్చ మీదకి రాము అని అక్కడ చెల్లిపోయారు. అలాగే అక్కడ నాకు ఒక ఛాలెంజ్ అనిపించింది. ఆ కేసు కోసం లోపలికి వెళ్తే సిఐ గారితో మాట్లాడుతున్నప్పుడు మాకు విరోధంగా మాట్లాడినటువంటి జనాలలోనేమో ఒక అడ్వకేట్ ఉన్నాడు. మీరు ఎవరు అంటే అడ్వకేట్ అన్నాడు. కూర్చోండి సార్ అన్నాడు సిఐ గారు. మీరెవరు అంటే నేను మాస్టర్ని. చెప్పు బాబు ఏమైంది అని నన్ను మాట్లాడుతున్నాడు. నాకు అనిపించింది వయసు ఉంది, అవకాశం ఉంది. ఆయన అడ్వకేట్ అనగానే ఆయన రెస్పెక్ట్ ఉంది. మనం మాస్టర్ అనగానే వాళ్ళు ఏమనుకుంటున్నారు, 10th ఫెయిల్ అయినవాడో, ఏదో చదువు రానట్టున్నాడో వాడు వచ్చి పాస్టర్ అయిపోతున్నారు, బయట పట్టుకొని బతకలేక పాస్టర్ అవుతున్నారు అనేది ఒకటి. సో దీన్ని మనం మార్చాలి అనిపించినారు. అర్జెంటుగా వెళ్ళి ఎల్ఎల్బిలో జాయిన్ అయిపోయాడు. ఈరోజు ఎల్ఎల్బి సెకండ్ ఇయర్ కంటిన్యూ అవుతుంది. ఎల్ఎల్బి సెకండ్ ఇయర్ కంటిన్యూ అవుతుంది. సెకండ్ సెమిస్టర్ గోయింగ్ టు రైట్ ఎగ్జామ్. హల్లెలూయా. ఇక్కడ నేను గొప్ప అని చెప్పడం గురించి కాదు, మన దేవుడు మనకు ఎటువంటి అవకాశాలు ఇచ్చారు, ఎటువంటి ప్లాన్స్ మనం చేసుకోవచ్చు. అవకాశాలు ఉండి, వయసు ఉండి, జ్ఞానం ఉండి చదవలేకపోవడం నీ యొక్క చేతగనితం అవుతుంది. ఒకవేళ నీకు అవకాశం లేకపోతే దట్స్ డిఫరెంట్. బాప్తిజము, చదువు ఇవన్నీ కంపల్సరీ కదా. సమాజంలో నువ్వు ఉంటున్నావు, ఏదో 4 రోజుల కోసమో అలా బ్రతికేస్తున్నాము అంటే అన్ని బ్రతుకుతున్నాయి. వాటిలాగా మనం బ్రతకడం కాదు, వాటికి విరుద్ధంగా మనము మనకంటూ ఒక స్పెషల్, అందులో ఒక మాట అంటారు ఎప్పుడు నేను ఇంగ్లీష్లో, లీవ్ యువర్ మార్క్ బిఫోర్ యూ లీవ్. లీవ్ యువర్ మార్క్ బిఫోర్ యూ లీవ్ అని అర్థం ఏంటి? నీకంటూ ఒక గుర్తింపును వదిలిపెట్టి వెళ్ళు భూమి మీద. నువ్వు ఈ భూమిని వదలక ముందు నీకంటూ ఒక గుర్తింపు వదిలిపెట్టి వెళ్ళు. ఏదో వచ్చాక తిన్నా వెళ్ళిపోయినా నో, మనకంటూ ఒక గుర్తింపు కావాలి. హల్లెలూయా. ఇది నేను నేర్చుకున్నటువంటి సత్యం. చెప్పండి ప్లీజ్. ఏమనుకున్నాను ప్లీజ్. అవునండి. డాక్టర్ మంచి పొజిషన్ లో ఉండి సువార్త బోధిస్తే చాలా మంది అంటే ముందు రావడానికి
ప్రిపరేషన్ కావాలి. ఎస్ కరెక్ట్. ఓకే, థ్యాంక్ యూ. ఎస్, వాట్ యూ సెడ్ ఈస్ రైట్. ఎందుకంటే పాలపూర్ పక్కనే ఉంటుంది, పాలపూర్ విలేజ్. అందులో అందరూ కూడా ఇలా పెట్టేసుకొని ఒక్కొక్కరు 10 ఉంగరాలు ఉంగరాలు ఎక్కడ తెలుసా మీకు? ఉంగరాలు వేసేసుకుంటారు. చదువులు లేవు, ఉంగరాలు మాత్రమే ఉంటాయి. వాళ్ళు గొప్ప అనుకుంటే కూడా ఉంగరాలు కంపెనీ కోరుకుంటారు. ఎందుకు? ఇక్కడ ఇంపార్టెన్స్ దేనికి? ఉంగరాలకు. వాళ్ళు కాదు. ఓకే, వాళ్ళు వైట్ అండ్ వైట్ ఇస్తారు, ఉంగరాలు కనిపించాలి, ఉంగరాలు కనిపించాలి. చదువులో శూన్యం, ఏముండదు. అలాంటి వ్యక్తులందరూ క్రైస్తవులకు వ్యతిరేకం. వాళ్ళంతా కూడా వాళ్ళు ఒక ఎంగేజ్మెంట్కి వచ్చి ఉన్నారు. నేను అక్కడ వాక్యం చెప్పాలి. ముందే నాకు హింసిస్తున్నారు కొంతమంది. వాళ్ళు చాలా డేంజరస్. 150 మంది వచ్చేస్తున్నారు. వాళ్ళ ముందు మీరు వాక్యం చెప్తున్నారు. ఏం చెప్తారో మాకు టెన్షన్గానే ఉంది. ఎలా చెప్తారో మాకు టెన్షన్. ఎంత టెన్షన్ అయినా పడు, నేను చెప్పాలని చెప్తా. యేసు ప్రభువే దేవుడు, ఆయన తప్ప మరొక మార్గము లేదు అని నేను చెప్పాలనుకుంటే నేర్చుకున్నాను. హల్లెలూయా. ఆ విషయం చెప్పడం గురించి స్లోగా ఫస్ట్ నేను స్టార్ట్ చేసిన విషయం ఏంటో తెలుసా? నా చదువు మీద చెప్పేవాళ్ళు. ప్రస్తుతం దేవుడి మహాకృపను బట్టి నేను ఎల్ఎల్బి చేస్తున్నాను అన్నారు. వాళ్ళందరూ షాప్లో ఉన్నారు. ఎల్ఎల్బి ఏంటంటే ఇంటలెక్చువల్ పర్సన్, మనం ఏది కూడా డాక్టర్ ఏది కూడా జాగ్రత్త వినాలో అనుకునే అటెన్షన్ అనేది అక్కడ ఏర్పరచండి. ఇప్పుడు వాళ్ళు ఆ మాట వినడం తీసుకుంటారా లేదా? ఖచ్చితంగా ఇష్టపడతారు. వాళ్ళు వినాల్సిందే. అవునా? నేనేమంటున్నాను, చెల్లెలకు తమ్ముళ్ళకి చెప్పే మాట, సిస్టర్ చెప్పినటువంటి మాటనే, మనం అవకాశం ఉండి చదువుకోకపోతే మనం తప్పవుతుంది. అవకాశాలు ఉండి నువ్వు దేవుని సేవ చేసుకుంటూ కూడా చదవచ్చు. నేను అవుతున్నాను. నాకు చాలా కష్టం ఆర్థికంగా, వెరీ బిగ్, బట్ ఐఎమ్ వెరీ స్ట్రాంగ్ ఇన్ స్పిరిట్. నేను దేవుని కృపను బట్టి నేను చాలా బాగుంటుంది. నాకు 30,000 సంవత్సరానికి కట్టి నా ఎల్ఎల్బి చేయడం నాకు చాలా కష్టం. నాకు ఫ్యామిలీ ఉంది, పిల్లలు ఉన్నారు, నా స్కూల్ ఫీజెస్ ఉన్నాయి, నాకు చిన్న చర్చ్, 40 మంది మాత్రమే. అయినా కానీ వీటన్నిటిని ఓవర్కమ్ చేసుకుంటూ దేవుని కృపను ముందు సాగుతున్నారు. అలాంటి అవకాశం దేవుడు ఇప్పుడు ఇచ్చాడు. బాప్తిస్మం నెగ్లెక్ట్ చేయదు, మీ స్టడీస్ నెగ్లెక్ట్ చేయదు. ప్లీజ్ దైవంతో మీ మాటలు చెప్తున్నాను. ఇంకొక విషయం ఏంటంటే, కొంతమంది ఎక్కడైనా ఫెయిల్ అయిపోతే అది ఫైనల్ అనుకుంటారు. దట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ ఫైనల్ కదా. ఏమంటారు ఇంగ్లీష్లో? ఫెయిలియర్ ఈజ్ సక్సెస్. ఏదైనా ఒక ఫెయిల్ అయినటువంటి స్టెప్ నువ్వు సక్సెస్ కావడానికి ఒక సోపానంగా మాత్రమే, ఒక మెట్టుగా మారుతుంది. చాలా మందికి గుర్తొచ్చే విషయాలు ఏంటి? ఒకసారి ఫెయిల్ అయిపోయామంటే గుర్తొచ్చేది ఫ్యాన్ తిరుగుతున్నారు. వీళ్ళు వేయాలి, తీసుకోవాలి. అవునా? దయచేసి గమనించండి. అంటే గర్ల్స్కి అయితే చూడండి, మరి బాయ్స్ ఈ మధ్యలో మా ఏరియాలో ఒక చనిపోయాడు. ఆయన ఎంత ప్లాన్గా చనిపోయాడంటే, ఎన్ని రోజులు వేసుకోవాలి, ఏ మెడిసిన్ వాడాలి, చనిపోవడానికి ఎంత బాడీలో ఎంత డోస్ ఉంటే చనిపోతారు అని ఆన్లైన్లో ఆర్డర్ చేసుకొని ఆ విషయం అంత బాడీలో ఉంటేనే చనిపోతారని చెప్పేసి దాని మీద రీసెర్చ్ చేసి దాదాపు 10-15 రోజులు దాని గురించి ఫుల్ రీసెర్చ్ చేసి తర్వాత ప్రాణం తీసేసుకున్నాడు. ఇంత డేర్ చేసినవి ఈ బ్రతుకు గురించి, చదువుల గురించి, కుటుంబం గురించి ఎందుకు ఆలోచన చేయగలిగాడు? ఒకవేళ అదే ఆలోచన నీ లోపల ఉంటే చావు అనేది కంప్లీట్గా నీ చేతిలో పెట్టుకో ఉంటుంది. చావు నిన్ను చూసి ఎవరైనా ఆయన సల్యూట్ రాదు, ఎంతవరకు పెట్టుకునిరా అని అజనగలగాలి. కానీ రా చావు రా, ప్లీజ్ కమ్ ఇన్సైడ్ కమ్ అని చెప్పేసి నువ్వు ఆహ్వానించావు. నీ అంత తిరిగోడు తిరిగిది ఇంకొక లేరా అంటారు. బైబిల్లో ఒక మాట ఉంది, శ్రమ దినమున కృంగిన ఎడల చేతగాని వాడవద్దు. శ్రమ దినమున కృంగిపోవద్దు. ఫెయిల్ అయిపోయావా? ఇట్స్ నాట్ ఫైనల్. దీని తర్వాత నెక్స్ట్ రాసుకోవడానికి అవకాశం ఉంది. ఆ ఫెయిల్యూర్ తర్వాత ఇంకొక స్టెప్స్ దేవుడు చూపిస్తాడు. వేరే మార్గాలు ఓపెన్ అవుతాయి. దయచేసి పెద్దవాళ్ళు కూడా, ఎవరైనా వయసులో పెద్దవాళ్ళు ఉంటే మీరు చదువులు ఆపేసుకోవాలంటే నేను మనవి చేస్తున్నాను. ఈ క్లాస్ అయిపోయిన తర్వాత ఒకవేళ మీరు నాకు ఈ మాట ఇవ్వగలిగితే, అన్న మీరు చెప్పారు, నా
నా స్టడీస్ నేను తిరిగి కంటిన్యూ చేస్తున్నాను అని చెప్పేసి అనగలిగితే ఐఎమ్ ద పర్సన్ ఎంత హ్యాపీగా ఫీల్ అవుతానంటే ఐ థ్యాంక్ గాడ్. మిమ్మల్ని బట్టి ఈ క్లాస్ని బట్టి నిజంగా నేను దేవుని స్తుతిస్తాను. హల్లెలూయా. ఎవరైనా నేను క్లాస్ విన్నాను, బాప్తిసం తీసుకోవడానికి నేను నిర్ణయం తీసుకున్నాను, రేపటి రోజు నాకు కాదని నాకు క్లియర్ అర్థమైంది, నేను బాప్తిసం తీసుకున్నాను, ఐఎమ్ వెరీ రెడీ, నా పాస్టర్ గారు చెప్తాను లేకపోతే విజయ్ గారు చెప్తాను అని మీరు ఒకవేళ తీర్మానంపై నుంచి ఈ క్లాస్ నుంచి బయటకు వెళ్ళగలిగితే ఐఎమ్ ద మోస్ట్ హ్యాపీయెస్ట్ పర్సన్. హల్లెలూయా. నేను గట్టిగా నమ్ముతున్నాను, ఈ క్లాస్ ఇక్కడ నిలబడి ఇన్ని గంటల సేపు నిలబడి చెప్తాను అంటే దీని వెనక చాలా మంది ప్రార్థనలు ఉన్నాయి. నా సంఘం ప్రార్థన చేస్తుంటుంది, మా ఇంట్లో ఆశ్రమం నేను చెప్పేసి బయలుదేరుతాను, మా పాస్టర్ గారు కొన్ని అవర్స్ టుగెదర్ నా కోసం ప్రార్థన చేస్తారు. ఈ క్లాస్ అయిపోయే లోపు కొంతమంది యవనస్తులైన దేవుని పరిచర్యకు సిద్ధపరచబడాలి, కొంతమంది వ్యక్తులైన బాప్తిసం తీసుకోవాలి, కొంతమంది యవనస్తులైన వాక్యము చేత పట్టుబడి దేవుని మహిమ కొరకు బ్రతకాలి అనే ప్రార్థన మీ వెనక నడుస్తూనే ఉంటుంది. నేను ఇక్కడ నుంచి ఎంత నవ్వించినా ఎంత సీరియస్గా మాట్లాడినా దీని వెనక ఒకటే ఒక రీజన్, యేసు ప్రభువు వారు ఆయన మహిమ కోసం బ్రతకాలి. హల్లెలూయా. సో మత్తయి సువార్తలో ఉన్న కొన్ని అంశాలు అని చెప్పి ప్రార్థన చేస్తాను. చూడండి, జస్ట్ ఇప్పుడు 10 to 1 నేను క్లోజ్ చేస్తాను. మళ్ళీ 3 o'clock మన క్లాస్ స్టార్ట్ అవుతుంది. ఈ లోపు ప్రోగ్రామ్స్ ఏమైనా ఉన్న వాళ్ళు చెప్తారు. ఐ టెస్ట్ ఉన్నట్టుంది, మెడికల్ క్యాంప్ ఉన్నట్టుంది. సో 3 o'clock మళ్ళీ క్లాస్ మనం స్టార్ట్ అవుతుంది. అప్పుడు మనం ఏం నేర్చుకోవాలంటే మార్కు లూకా నేర్చుకుంటాం. యోహాను సువార్త టైం బట్టి, టైం అవకాశం పర్మిట్, టైం పర్మిట్స్ దెన్ ఐ కంటిన్యూ జాన్ ద గాస్పెల్ ఆల్సో. రైట్, ఇక్కడ చూడండి, యేసు శోధించబడ్డా, శోధన అందరికి వస్తుందా? యేసు ప్రభువుకి వచ్చిందా? యేసు ప్రభువుకి శోధన వచ్చింది, మనుషులందరికీ శోధన వస్తుంది. పరలోక ప్రార్థనలు ఏమి నేర్చుకుంటాము? పరలోక ప్రార్థనలో పరలోకమున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడుగాక, మీ రాజ్యం మాకు వచ్చుగాక, మీ చిత్తము పరలోకమందు ఎలాగో భూమి యందు నెరవేరుగాక, మాకు కావలసిన అనుదిన ఆహారం మాకు దయచేయము, మా రుణస్తులను క్షమించిన ప్రకారము మీరు మమ్మల్ని క్షమించుము, మమ్మల్ని శోధనలో తేక. అంటే దాని అర్థం ఏంటి? శోధనలు ఉన్నాయా? ఉన్నాయి. పరలోక ప్రార్థనలో కూడా యేసు ప్రభువు చాలా క్లియర్ చెప్తున్నాడు, శోధనలు మీకు వస్తాయి. బాప్తిసం తీసుకున్న తర్వాత వస్తాయి, తీసుకోక ముందు కూడా వస్తాయి. అయితే శోధన జయించగలుగుతున్నావా లేదా అనేది ఇట్స్ అప్ టు మీ, అప్ టు యూ. జయిస్తామా లేదా ఇది కంపల్సరీ మనం ఆలోచన చేయవలసిన విషయం. యేసు ప్రభువు శోధన జయించాడు. ఆ తర్వాత క్రీస్తు ప్రభువు పరిచర్య, బోధించడం ఆరంభించడం, శిష్యులు పిలవడం. రైట్, దేవుడు శిష్యులుగా పిలుస్తున్నాడు. విశ్వాసులుగా అయితే నేను నిలబడిపోవడం బెస్ట్, విశ్వాసులుగా అయితే ఉండిపోతాయి. కానీ శిష్యులుగా మార్చబడే వాళ్ళు కావాలి. ఎవరు కావాలి? శిష్యులు కావాలి. నాట్ బిలీవర్స్. జస్ట్ బిలీవ్ చేశాను, యేసు ప్రభువు నమ్మాను. ఎన్ని ఇయర్స్ నుంచి బిలీవర్స్ అమ్మా? 20 years సార్. ఎన్ని ఇయర్స్ నుంచి బిలీవర్? 30 years సార్. ఓ వెరీ గుడ్. బట్ వాట్ అబౌట్ డిసైపుల్షిప్? నీ శిష్యత్వం ఏంటి? శిష్యులైతే ప్రాణం పెట్టడానికి కూడా వెనకాడరు. హల్లెలూయా. యేసు ప్రభువు శిష్యులు ఏం చేశారు? ప్రాణం పెట్టేసారు యేసు కోసం. ఒక అసత్యం కోసం ఎవరైనా ప్రాణం పెట్టారా? అది సత్యం అనుకుంటేనే కదా వాళ్ళు ప్రాణం పెట్టింది. అది సత్యం కాబట్టే ఆ సత్యం కోసం వాళ్ళు ప్రాణాలు పోయినా కానీ వాళ్ళు నిలబడిపోయారు. ఈరోజు అటువంటి శిష్యులముగా మనం మార్చబడదుముగా. ఆమేన్ చెప్తాం. ఆమేన్. విశ్వాసము కాదు, చెప్పండి ఎవరు? శిష్యులు. మన విశ్వాసం కాదు, విశ్వాసం అయితే yes, we are Christ followers, disciples. Disciple అనే మాట ఇలా నిర్వచిస్తారు. అంటే ఏమంటాము, ఈక్వేషన్ లేకుంటే నిర్వచనం ఇలా అంటాము. డిసిప్లిన్ ఉన్నవారు డిసైపుల్ అంటారు. ఏమంటారు? డిసిప్లిన్ ఉన్నవారు డిసైపుల్స్ అంటారు. డిసిప్లిన్ లేకపోతే we are not disciples. డిసిప్లిన్ అనేది
తల్లి గర్భంలో నుంచి వచ్చిన వాళ్ళందరికీ వెంటనే వచ్చేయదు. మనం చూస్తూ చూస్తూ సమాజాన్ని ఒక్కొక్క వ్యక్తుల్ని గమనిస్తూ గమనిస్తూ మనలో మార్పు జరుగుతాయి. అది డిసైపుల్స్ లో ఉన్నటువంటి ఒక డిసిప్లిన్. అవతల వ్యక్తి డ్రెస్ ఎలా వేసాడు, డ్రెస్ కోడ్ ఎలా ఉంది, అవతల వ్యక్తి ఎలా మాట్లాడుతున్నాడు, అవతల వ్యక్తికి ఎలా రెస్పెక్ట్ ఇవ్వాలి, అవతల వ్యక్తిని పెద్దవాడిని ఎలా గౌరవించాలి, ఈ రెస్పెక్ట్ అనేది డిసైపుల్ గా ఉంటే వస్తుంది. అర్థమవుతుంది? అర్థం కానిది చెప్పాలి. అర్థం కానిది అర్థమైతే ఇంకా అర్థమైతే లేదు. ఇది మనదా పేరు మనదే, రైట్? సో డిసైపుల్ ఉండేటటువంటి లక్షణం ఏంటంటే డిసిప్లిన్ గా ఉండడం. యేసు ప్రభువు పిలిచింది ఎవరిని? డిసైపుల్ గా ఉండమని కోరుకున్నాడు. నేను మనుషుల పట్టు జాగ్రత్తగా చేస్తాను అన్నాడు. యేసు ప్రభువు శిష్యుల పేర్లు అని చెప్పేసి మనం చదువుతాం. ఆ పేర్లన్నీ కూడా ఎవరు అంటే డిసైపుల్స్ వాళ్ళు. ఆ డిసైపుల్ గా ఉన్నందువల్లే వాళ్ళు ప్రాణాలు పోగొట్టుకున్నారు. ప్రాణాలు ఇవ్వడానికి కూడా వెనకాడలేదు. నెక్స్ట్ చూద్దాం. కొండ మీద ప్రసంగం. ఎంతమంది తెలుసు కొండ మీద ప్రసంగం? ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 2వ అధ్యాయం 3వ అధ్యాయంలో మనకు కొండ మీద ప్రసంగం కనబడుతుంది. అవునా కాదా? ప్రకటన గ్రంథం 1, 2, 3 అధ్యాయాలు కనబడుతుంది. అయితే అవునేంటి? ఐదో అధ్యాయం, తర్వాత 6వ అధ్యాయం, 7వ అధ్యాయం కూడా, 7వ అధ్యాయం కూడా ఆయన కొండ దిగి అని ఉంటుంది. ఏ అధ్యాయం చూడండి ఒకసారి. 7వ అధ్యాయం మొదలు వచ్చింది. కొండ దిగి అన్నప్పుడు 8వ అధ్యాయం వచ్చిన అనుకుంటారు. 8:1 దిగి అంటే కొండ దిగాడు. ఏ అధ్యాయంలో దిగాడు? 8వ అధ్యాయం. అంటే కొండ మీద ఉండి చేసిన ప్రసంగాలన్నీ కొండ మీద ప్రసంగాలు. అవునా? 5వ అధ్యాయం, 6వ అధ్యాయం, 7వ అధ్యాయం. ఈ 3 అధ్యాయాలు ప్రపంచంలో ఉన్నటువంటి గొప్ప గొప్ప వ్యక్తులు కూడా ప్రభావితం చేయగలిగారు. హల్లెలూయా. ఈవెన్ మహాత్మా గాంధీ గారు, గాంధీ రైట్? మహాత్మా గాంధీ గారు కూడా ఈ అధ్యాయం చదివి ఈ అధ్యాయంలో విషయాలు గమనించి ఆశ్చర్యచకితులైపోయాడు. మనము భారతదేశాన్ని స్వాతంత్రం తెచ్చుకోవడానికి ఇది కూడా ఒక మార్గము అని ఎంచుకొని ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు ఉందా? ఆ మాటలు పట్టుకొని మనం దీనపట్టుగా ఉండాలి. డోంట్ ఫైట్. మనం ఫైట్గా ఉంటే ఫైట్ చేసిన దానికంటే ఎక్కువ. మీరు ఎవరినైనా ఒకవేళ మీ ఫ్రెండే, మంచి క్లోజ్ ఫ్రెండ్, ఫ్రెండ్స్లో 3 రకాలు. ఒకటేమో హాయ్ బాయ్ ఫ్రెండ్, హలో హాయ్ బాయ్ చలో, ఇది హలో హాయ్ బాయ్ చలో ఫ్రెండ్ ఒకటి. రెండవది క్లోజ్ ఫ్రెండ్ అంట. క్లోజ్ ఫ్రెండ్ ఉన్నావా లేవా ఏం చేస్తున్నావు, దట్ ఈస్ క్లోజ్ ఫ్రెండ్. ఇంకొకటి ఉంటుంది థిక్ ఫ్రెండ్ అంటారు. వెరీ థిక్ ఫ్రెండ్ అంటారు కదా. వెరీ థిక్ ఫ్రెండ్ ఎలా ఉంటుంది? పట్టుకుంటే వదలదు, అటువంటి ఫ్రెండ్ కదా. సో అటువంటి ఫ్రెండ్స్ కూడా ఉంటారు. అలాంటి ఫ్రెండ్స్ కూడా ఉంటారు. వాళ్ళతో మనం అన్నీ కూడా షేర్ చేసుకుంటాం. మన పాజిటివ్ నెగిటివ్స్ మనకు ఏముంది, మా కుటుంబము లేకపోతే నా వ్యక్తిగత విషయాలు అన్నీ కూడా క్లోజ్ ఫ్రెండ్స్ తోటి లేకపోతే థిక్ ఫ్రెండ్ తోటి మనం అటువంటి వారితో షేర్ చేసుకుంటూ ఉంటాం. రైట్. ఇక్కడ కొండ మీద ప్రసంగం అనేటటువంటి ఈ టాపిక్ ఏదైతే ఉందో యేసు ప్రభువు వాడినటువంటి పదాలు చాలా సింపుల్గా వాడారు. ఎంత సింపుల్గా అంటే వాక్యమైన దేవుడు వాక్యం చెప్తే ఎలా ఉంటుందో ఆ వాక్యమే కొండ మీద ప్రసంగం. వాక్యమైన దేవుడు. వాక్యమైన దేవుడు అంటే ఆదికాండము 1:1 ఏమంటుందా? ఆది యందు వాక్యం ఉండేను, వాక్యము దేవుని యొక్క ఉండేను, వాక్యము దేవుడు. ఐఎమ్ సారీ అంటే నీ చెవులు ఎంత ఫాస్ట్గా పనిచేస్తలేదు. కూర్చోలే. యోహాను సువార్త 1:1 ఆది యందు వాక్యం ఉండేను, వాక్యము దేవుని యొక్క ఉండేను, వాక్యము దేవుని. ఆ వాక్యము శరీరధారి అయి వాక్యం చెప్తున్నటువంటి వాక్యమే మత్తయి సువార్త 5, 6, 7 అధ్యాయం. హల్లెలూయా. హల్లెలూయా. కొండ మీద ప్రసంగాన్ని దయచేసి రావండి. ఎంత ఇంట్రెస్టింగ్ వస్తుందంటే షాక్. వాక్యంగా ఉన్నటువంటి దేవుడు వాక్యం చెప్తున్నాడు.
నేనే కండిషన్ పెట్టాను. డోంట్ గో, డోంట్ డూ దిస్, డూ దిస్, డూ నాట్ డూ దిస్ అని నేను కొన్ని కండిషన్స్ పెట్టాను. ఆ కండిషన్స్ పెట్టినప్పుడు నేనే కండిషన్స్ గురించి మాట్లాడుతూ చెప్తే ఎలా ఉంటుందో, అంటే శరీరధారిగా యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి వాక్యమైన దేవుడు వాక్యం చెప్తే ఇలా ఉంటుంది. ఫస్ట్ వచ్చిన ఎలా ఉంటుంది ఒకసారి చూడండి. సార్ ఫస్ట్ వచ్చిన ఎలా ఉంటుంది? మత్తయి సువార్త 5:10 ఆయన జనసమూహము చూసి కొండ ఎక్కి నిల్చుండగా, ఒకసారి కూర్చుండగా ఆయన శిష్యులు వచ్చేది. ఎవరు వచ్చారు ఇక్కడ? శిష్యులు, నాట్ బిలీవర్స్. అవునా? బిలీవర్స్ రాలేరు. బిలీవర్స్ బిలీవ్ చేస్తారు అంతే, నమ్ముతారు, వెళ్ళిపోతారు. కానీ శిష్యులు అయితే అది కొండైనా బండైనా ఎక్కడైనా వాళ్ళు వెళ్ళడానికి ఇష్టపడతారు. సో మనకు కావాల్సింది ఎవరు? శిష్యులు కావాలి. శిష్యులు అయితే కూర్చుంటారు, వింటారు. ఇప్పుడు బోరింగ్ అవుతుంది, ఎంతసేపు ఏ మాట ఎంతసేపు అంటున్నామంటే బిలీవర్స్ అన్నమాట. అదే శిష్యులు మనసు ఏమవుతుంది తెలుసా? కొత్త విషయం నేర్చుకోవాలి, ముఖ్యం నేర్చుకోవాలి. ఈరోజు దేవుడు నాకు ఏదో నేర్పించడానికి ఇక్కడ తీసుకొని వచ్చాడు. ఏం నేర్పించబోతున్నాడు? ఆ ఎంతూజియాస్టిక్ మైండ్ వచ్చేది ఒక డిసైపుల్ ఉన్నాయి. హల్లెలూయా. ఒక డిసైపుల్ ఎలా ఉంటాడో నేను ఇలా చూపిస్తాను. డిసైపుల్ ఎలా ఉంటాడో ఒకసారి ఈ ఫిగర్ చూడండి. ఎవరైనా వచ్చేది ఏం చేస్తారు? రియల్ డిసైపుల్ ఫోటో ఎలా ఉంటుందో నేను చూపిస్తాను. ఓకే, ఒక రియల్ డిసైపుల్. చాలు వచ్చేసి కూర్చోండి. సో ఇక్కడ ఒక రియల్ డిసైపుల్ ఎలా ఉంటాడో చూడండి. మీకు ఏమంటుందో చెప్పాలి. మీరు ఇది ఒక రియల్ డిసైపుల్ ఫోటో. ఖచ్చితంగా మీకు అర్థం కావాలని నాకు తెలుసు. ఎందుకంటే ఇలా నేర్చుకోవడానికి మోరల్ టీచింగ్ అంటారు దీన్ని. ఈ మోరల్ టీచింగ్ నేర్చుకోవడానికి 2 years టైం ఇస్తుంది. ఒక 2 years మేము స్పెషల్ ట్రైనింగ్ తీసుకుంటేనే ఈ ఫోటోని ఇలా తీయగలిగారు. ఈ ఫోటోలో మీరు ఏం గమనిస్తున్నారంటే, గమనించండి, ఇక్కడ ఏదో ఒక పేరు రాయరు, కానీ మీరు అర్థం చేసుకోవాలి. దేవుడు వాక్యం ద్వారా, మనుష్య హృదయంలో పరిశుద్ధాత్మ దేవుడి ద్వారా మాట్లాడితే ఆ వ్యక్తి రక్షణలోకి వస్తాడు. అనగా యేసుక్రీస్తును తన స్వరక్షకుడిగా, సొంత రక్షకుడిగా అంగీకరించి హృదయంలో పెట్టుకుంటాడు. ఎప్పుడైతే యేసు ప్రభువు సింహాసనాసీనుడిగా ఈ వ్యక్తిలో కూర్చుంటాడో అప్పటి నుండి తన జీవితంలో జరిగే విషయాలు ఎలా ఉంటాయంటే, అతను ప్రార్థించేవాడుగా ఉంటాడు, దేవుడు అతనితో మాట్లాడేవాడుగా ఉంటాడు. అంత మాత్రమే కాదు, దేవుని యొక్క స్వరము వినే వ్యక్తిగా ఉంటాడు. బాప్తిజం, ఇది వాటర్ బాప్తిజం, ఓకే, బాప్తిజం తీసుకున్నటువంటి వాడిగా ఉంటాడు. తర్వాత ఐక్యత గుర్తు, 5 ఫింగర్స్, 5 ఫింగర్స్ ఐక్యతకు గుర్తు, ఐక్యతతో ఉంటాడు. తర్వాత ఇది
ఎగ్జాంపుల్ ఇది లైక్ అంటే ఆయన అడుగులు మాదిరికరమైన అడుగులు వేస్తాడు. ఇష్టం వచ్చినట్టు అడుగుడు మాదిరికరమైన లాగా నడుస్తాడు. ఆ తర్వాత మీరు చూడండి, అతను టైత్ తన దశమ భాగం దేవుని కొరకు నమ్మకంగా ఇచ్చేవాడుగా ఉంటాడు. ప్రభువులో చేయి వేసేవాడుగా ఉంటాడు. తర్వాత ఈ శిష్యుడు ఎలా ఉన్నాడు ఒకసారి చూడండి. నోరు తెరిచాడు, నోరు మూసుకోలేదు. నోరు తెరిచాడు అంటే మాట్లాడేవాడిగా ఉంటాడు, అంటే సాక్ష్యం ఇతరులకు పంచుకునేవాడిగా ఉంటాడు. ఇది ఒక రియల్ డిసైపుల్ యొక్క